హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా చేసేసుకోవచ్చు 10 నిమిషాల్లో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఫిష్ నీట్గా ఇలా కట్ చేపించేసుకొని 2-3 సార్లు కొంచెం వెనిగర్ వేసి క్లీన్ చేసేసుకుంటే స్మెల్ ఉండదండి. ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేస్తున్నానండి, టేస్ట్కి సరిపడా. అలాగే కారం కూడా 1 స్పూన్నర వేస్తున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్, పెప్పర్ అండి, ఇది బ్లాక్ పెప్పర్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను. అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి కూడా 1.5 స్పూన్ వేసాను. అలాగే దీంట్లోకి 1 లెమన్ మొత్తం వేసేసుకుంటున్నానండి. ఇలా మొత్తం పిండేసుకొని రసం అంతా వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఫిష్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఫిష్ ముక్కలకి మొత్తం పట్టేటట్టు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని, మరీ ఎక్కువ వేయకండి వాటరు. కార్న్ ఫ్లోర్ ఫిష్ ముక్కలకి పట్టేటట్టుగా మనం మసాలాలు అవి కలుపుకుంటున్నాం కదా, అవి పట్టేటట్టుగా ఇలా చూసారు కదా, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. డీప్ ఫ్రై చేయట్లేదు, మామూలుగా ప్యాన్ మీద చేస్తున్నాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక్కొక్కటిగా ఫిష్ ముక్కలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం పైనుంచి వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఆయిల్ కూడా పెద్దగా వేస్ట్ అవ్వకుండా, మళ్ళీ పక్కన పెట్టిన అవసరం లేకుండా మనకి ఈజీగా అయిపోతుంది. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పెద్ద పెద్దగా కట్ చేయించుకుంటే చిన్న ముళ్ళు లేకుండా ఒకటే పెద్ద ముళ్ళు వస్తుందండి. పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.